బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీటు ఒక హాస్యాస్పదంగా ఉన్నది. దొంగలు అంటే భుజాలు తలుపుకునే విధంగా అసలు మా మదన్న గారు మొన్న వ్యవస్థ గురించి, పోలీస్ వ్యవస్థ ఎట్లా అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంగా ఆధారాలతో సహా, ఇలాంటి ఆధారం లేకుండా కాదు, ఇప్పుడు ఒక్క వ్యక్తి మీద 9-10 కేసులు బనాయించి అసలు దానికి రుజువు లేదు, సాక్ష్యం లేదు. ఒక ఎస్సీ ఎస్టీ పెట్టడానికి ఏసీబీ గారి ఎంక్వైరీ నడుస్తుంది. ఏసీబీ గారి ఎంక్వైరీ తర్వాత అది ప్రూవ్ అయిపోయిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టవలసిన అవసరం ఉంటుంది. దాన్ని ఆ కంప్లైంట్ దారుడు కూడా రాకుండా వీళ్ళే కంప్లైంట్ దారుని పిలిపించుకొని కంప్లైంట్ ఇప్పించుకొని సంతకం చేయించుకొని వాళ్ళే కేసును క్రియేట్ చేసి పెట్టిన సందర్భాల్లో ప్రతి ఒక్కటి ఇప్పుడు మొన్న మంత్రిలో జరిగింది. అసలు మంత్రిలో ఉదయ సత్యనారాయణ గారి మీద కేసు దాని మీద మాట్లాడిన సందర్భంలో అసలు ఆ ఇష్యూకు ఆయనకు సంబంధం లేదు. ఆ ఇష్యూలో అసలు ఎక్కడ కూడా ఆయన లేడు. ఆయన లేని దాన్ని తీసుకుపోయి ఫోర్జరీ అని చెప్పి ఏదేదో ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టిన దాని మీద ఇలాంటి కేసులు పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెడితే ఒప్పుకోమనే ఒక కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ధైర్యం నింపడానికి, పోలీసు వాళ్ళ అరాచకాలను ఎండగట్టడానికి మదన్న గారు పోలీసు వాళ్ళ గురించి పెట్టాడు. ఇక్కడ వచ్చి సన్మానాలు ఒక ఎలాంటి పొలిటికల్ అంటే రాజకీయ పార్టీ పదవులు అనుభవించుకుంటూ ప్రోటోకాల్ పదవి లేకుండా ఒక పోలీస్ అధికారులు వచ్చి సన్మానం చేయించుకుంటారు అంటే పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలి దీనికి. దాన్ని పోలీస్ అధికారులు ఏ రకంగా స్వీకరించి వాళ్ళు సమాధానం చెప్తారనేది దాని గురించి మాట్లాడిన పద్ధతి విడిచిపెట్టి నిన్న మా నాయకుడిని చాలా అనరాని మాటలు అనుకుంటూ ఆయన స్థాయిలో ఈయన స్థాయితోనో అందరికీ తెలుసు. ఆయన ప్రజాసేవలో, ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఈరోజు మంత్రి నియోజకవర్గంలో ఇన్నిసార్లు గెలిచి, ఇన్నిసార్లు పోటీ చేసి ఒక పెద్ద వ్యవస్థను పుట్టమదు అంటే ఇక్కడ ఏం చేసిండు అనేది ప్రజలకు తెలుసు. ఏ ఒక్క కార్యక్రమాలలో కూడా ఆయన అన్నం పెట్టిండు, పెళ్ళిళ్ళు చేసిండు, చాలామందికి ఆపద ఉన్న వాళ్ళకి సాయం చేసిండు. ఇప్పటికి కూడా చూస్తున్నాం, ప్రతి ఊర్లో మనిషి చనిపోతే ఎవరికి ఫోన్ చేయాలి, అది తీసుకుపోయే వ్యాన్ కూడా ఆయన పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి నడిపించడం జరుగుతుంది. ఇవాళ కూడా మదన్న గుర్తుకు ఎవరు చనిపోతే కూడా మదన్న గుర్తు వస్తుండు. ఎవరైనా పెళ్ళి అయితే కూడా మా పలానా మదన్న ఉంటే పేదోళ్ళ పెళ్లి చేసిన గుర్తు వస్తుంది. కరోనా కాలంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే, అప్పుడు కూడా ఎమ్మెల్యే ఉండే, ఆయన ఎలాంటి ఎమ్మెల్యే పదవి లేకున్నా ఏది లేకున్నా వ్యవస్థలో ఒక మానవత దృక్పథంతో ఆయన కరోనా టైంలో ఖాళీ లేకుండా ఒకరికి కరోనా వస్తే ఆ ఊరుకూరు పనులు పంచిన చరిత్ర ఉన్నది. దాన సంస్కారాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దూరం ఉంటే ఆ కుటుంబ సభ్యులను కాదని వాళ్ళు దగ్గర రాలేని పరిస్థితుల్లో కూడా స్వయంగా దాన సంస్కారాలు నిర్వహించిన చరిత్ర ఉన్నది. మా నాయకుంది మేము గర్వంగా చెప్పుకున్న చరిత్ర. ఈ చరిత్రను ఎవరు తిరిగి రాయలేరు. ఈ చరిత్ర ఇది ఏ మంత్రి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఈ చరిత్ర గురించి చెప్తారు. మీరు అనుకునే చరిత్ర ఏ రకంగా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. మీ చరిత్ర ఏంటిదో ఆ చరిత్ర తెలుసుకొని ఇంకోరి గురించి మాట్లాడేటప్పుడు మనమేంది, ఎదుటి వారి కెపాసిటీ ఏందని తెలుసుకొని మాట్లాడాలని నేను కాంగ్రెస్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని నేను దీని గురించి డిమాండ్ చేస్తున్నా. రేపు జరగబోయే విషయాలలో పోలీసులు అక్రమంగా కేసు పెట్టినా, రేపు ఏ రకమైన మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఏ రకమైన ఇబ్బంది పెట్టినా ఎక్కడ కూడా మేము ఉపేక్షించాం. మా నాయకుడు మాకు అండగా ఉన్నాడు. మేము కూడా అందరికీ అండగా ఉండి వ్యవస్థ చేస్తామని చెప్పి ఖబర్దార్ ఇంకొకసారి మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే మేము ఒకరొకరుగా కాదు, మంత్రి నియోజకవర్గ స్థాయిలో చాలా పెద్ద కార్యకర్తలు ఉన్న పార్టీ ఇది. మీరు దీన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.